హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పానీపూరిని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూడండి. పానీపూరిని ఎలా చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. తర్వాత రవ్వలో కొద్దిగా పంచదార, వంట సోడా, 2 స్పూన్లు మైదాపిండి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టండి. మరీ మెత్తగా మిక్సీ పట్టన అవసరం లేదండి. బరకగా మిక్సీ పట్టుకుని తర్వాత అందులో గోరువెచ్చని వాటర్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాలు నానిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని పైన కొద్దిగా పొడిపిండి వేసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకోండి. చపాతీని మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా చేసుకుని ఏదైనా డబ్బా మూత తీసుకుని పూరీలను ఇలా కట్ చేసుకోండి. తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న మూతతో కట్ చేస్తున్నాను. ఇలా పూరీలను చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పూరీని వేసుకుని చూడండి. తర్వాత పూరీలని ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేయండి. ఎక్కువ పూరీలు ఒకేసారి వేస్తే పొంగవండి. కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. పూరీలు వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకుని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన పేస్ట్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసి వడకట్టండి. ఇలా వడకట్టిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు తీసుకుని రసం తీసి 4 స్పూన్లు వేసుకోండి. అందులో తగినన్ని వాటర్ వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా కారం, సాల్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసుకుని గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా బూందీని వేసుకోండి. పానీపూరిలోని స్టఫింగ్ కోసం ఎండు బఠానీని నానబెట్టి ఉడికించి చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టండి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఉడికించుకున్న బంగాళాదుంపని ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇలా చాట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పానీపూరిని వేలితో ఈ విధంగా అనుకుని కొద్దిగా చాట్ పెట్టి అందులో కొద్దిగా పానీ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.